అందరికీ నమస్తే అండి. బొత్స సత్యనారాయణ గారు దాదాపుగా 25 ఏళ్ల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు, పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ వైసీపీలో కీలక నాయకుడిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేశారు. సో బొత్స సత్యనారాయణ గారు అంటే ఉత్తరాంధ్రలో ఒక బ్రాండ్. సో అటువంటి బొత్స సత్యనారాయణ గారు రాజకీయంగా ఆల్మోస్ట్ చివరి దశల్లో ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే ఆయన ఆల్మోస్ట్ పోటీ చేయకూడదు, వాళ్ళ అబ్బాయికి సీట్ ఇప్పించాలనుకున్నారు కానీ కుదరలా. చివరికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. అది రిస్కే, అంత సేఫ్ అయితే కాదు. ఎందుకు రిస్క్ అంటే నెంబర్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంది, కానీ పాలిటిక్స్ పరంగా, పవర్ పరంగా గెలిచే అవకాశాలు లేవు. నెంబర్ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600కు పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈజీగా గెలిచేయచ్చు. ఈజీగా 100కు పైగా మెజారిటీతో గెలిచేయచ్చు బొత్స సత్యనారాయణ గారు. కానీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆ ఎమ్మెల్సీ స్థానం గెలుపుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. అందుకే బలమైన అభ్యర్థి పీలా గోవింద్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం, అక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో క్యాంపులు పెట్టడానికి ప్లానింగ్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుబాటులో ఉన్న వాళ్ళని లాగడానికి ప్రయత్నాలు చేయడం, సీఎం రమేష్ గారు, గంటా శ్రీనివాస్ గారు ఆయన లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా, ఇంటర్నల్గా రంగంలోకి దిగడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. సో ఇక్కడ మనం నిన్న జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు పడాల్సిన ఓట్లు కూడా పడలా. అంటే వైసీపీకి పోలవ్వాల్సిన ఓట్లు పడలా, వైసీపీ ఓట్లే టీడీపీకి పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరిగింది. అందుకే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 10కి 10 కూడా టీడీపీనే గెలిచింది. అంటే విశాఖ నగరంలోనే టీడీపీకి బలం లేకపోయినప్పటికీ స్టాండింగ్ కమిటీలు గెలుచుకుంది. దాని అర్థం విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి బలం లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పవర్ పాలిటిక్స్, ప్యూర్లీ అధికారం. ఆ ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఈ కార్పొరేటర్లకు వీళ్ళందరికీ ఇంకో 2.5 ఏళ్ళలో 3 ఏళ్ళలో పదవీ కాలం ఉంది. సో వాళ్ళు పదవీ కాలంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉంటే వాళ్ళకు కొంచెం లాబింగులు చేసుకోవడానికో, రేపు పొద్దున్న పనులు అవ్వడానికో, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవ మర్యాదలో, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా పనులు అవ్వడమో, ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడమో, నామినేటెడ్ పదవిలో, నామినేటెడ్ పోస్టులో, నామినేటెడ్ పనులు ఏవో ఒకటి వస్తాయనే ఆశ ఉంది. ఖచ్చితంగా నేను ఇక్కడ నిజాయితీగా వారు టీడీపీకి పనిచేస్తారని నేను చెప్పను. ఏదో ఒక ప్రలోభాలకు, ఏదో ఒకటి ఆశించి దేనికి ఒకదానికి ఆశపడే టీడీపీకి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. సో బొత్స సత్యనారాయణ గారు పోటీ చేయడం రిస్కు, గెలవడం అయితే అంత ఈజీ కాదు. టీడీపీ కూటమికే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి కారణం అది. పవర్ పాలిటిక్స్, పవర్ విల్ ప్లే గేమ్. డబ్బు, పవర్ ఈ రెండే కీలకం. ఇక్కడ వైసీపీ దగ్గర కేవలం డబ్బు మాత్రమే ఉంది, పవర్ లేదు. కానీ టీడీపీ కూటమి దగ్గర డబ్బులు ఉంటాయి, పవర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు గేమ్ వీళ్ళు ఆడతారు. గతంలో ఇదే తరహా గేమ్ వైసీపీ కూడా ఆడింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అందుకే వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఎంపీటీసీలు ఎక్కువ వచ్చాయి, ప్లస్ కార్పొరేటర్లు ఎక్కువ వచ్చాయి. సో అప్పుడు టీడీపీ సైలెంట్గా ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఊరుకోరు. అందులోకి ఇక్కడ ఎమ్మెల్సీ అనేది చాలా ఇంపార్టెంట్. శాసన మండలిలో టీడీపీ కూటమికి ఆశించినంత బలం లేదు. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇంపార్టెంటే. అందుకే ఎవరికి వాళ్ళు దీని మీద ప్రెస్టీజియస్గా ఫైట్ చేస్తున్నారు. సో బొత్స సత్యనారాయణ గారు దాదాపుగా తన కెరీర్ చివరి దశలో ఒక పెద్ద రిస్క్ చేసినట్టే చెప్పుకోవచ్చు. గెలుస్తారా లేదా అనేది 90% గెలుపు డౌటే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.